హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నా ఎగ్జామ్ అయితే 11th జూన్ 2025లో అయిపోయిందని థర్డ్ షిఫ్ట్లో కర్నూలులో రాశానని ఒక వీడియో అయితే పెట్టానండి, మై ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి. సో దానికైతే చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ ఆల్. దాంట్లో నేను కర్నూలు ఒకటే సెంటర్ అని నేను విన్నాను అనుకున్నాను అని చెప్పాను దాంట్లో. బట్ చాలా చోట్ల ఇంకా సెంటర్ ఉందని సో చాలామంది అయితే చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి మీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు మీరు. సో నేనైతే ఎవరో అనడం వల్ల విన్నానండి. సో నాకైతే ఇప్పుడు అర్థమైంది చాలా చోట్ల ఉందని. అనంతపూర్ డిస్టిక్లో కూడా ఉందని నాకు ఇప్పుడే తెలిసిందండి. సో మీ మీ రిప్లైకి మీ ఇన్ఫర్మేషన్కి చాలా థ్యాంక్ యూ సో మచ్. సో దాంట్లో కొంతమంది ఇంకా క్వశ్చన్స్ అడిగారండి. సో వాటిని కొంచెం వాటి కోసం ఇన్ఫర్మేషన్ ఇస్తూ, అలాగే సబ్జెక్ట్లో ఏ చాప్టర్ నుంచి వచ్చాయి క్వశ్చన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి ఇంకొక వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో క్వశ్చన్స్ అయితే ఇక్కడ నేనేం చెప్పట్లేదండి. క్వశ్చన్స్ అనేది చెప్పకూడదు, క్వశ్చన్స్ గుర్తున్నా కూడా ఇక్కడైతే చెప్పకూడదంట, యూట్యూబ్లో చెప్పకూడదని చెప్పేసి ఆర్ఆర్బి వాళ్ళు రూట్ పాస్ చేశారంట. సో క్వశ్చన్స్ అయితే చెప్పకూడదు, నాకు గుర్తున్నాయి కూడా ఒకటి ఆరాలేదండి, అవి కూడా చెప్పకూడదని చెప్పేసి రూల్ పాస్ చేశారంట. సో క్వశ్చన్స్ అయితే డిస్కషన్ చేయట్లేదు, బట్ ఏ సబ్జెక్ట్ నుంచి ఏ చాప్టర్ నుంచి ఎలా క్వశ్చన్ వచ్చింది అనేది మాత్రం చెప్పడానికి ట్రై చేస్తాను, ఓకేనా. సో దానికంటే ముందు నా ఎగ్జామ్ ఎప్పుడు జరిగింది, నా ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ, సో ఈ డీటెయిల్స్ కూడా చెప్తాను చూడండి. కొంతమందికి ఇంకా డౌట్ ఉంది, సో కొంతమంది ఇంకా అడుగుతున్నారని, అందుకే మళ్ళీ ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది చూడండి. నాదైతే 11th జూన్ 2025 థర్డ్ షిఫ్ట్లో కర్నూలులో అయితే నా ఎగ్జామ్ అనేది జరగడం జరిగిందండి. సో కర్నూలులో థర్డ్ షిఫ్ట్లో ఎగ్జామ్ జరగడం జరిగింది. ఎగ్జామ్ టైమింగ్ ఇంకా చాలామందికి డౌట్ ఉందండి. సో ఎగ్జామ్ టైమింగ్ ఏంటంటే, ఎగ్జామ్ థర్డ్ షిఫ్ట్ టైమింగ్ అండి. సో థర్డ్ షిఫ్ట్ టైమింగ్ ఏంటంటే 3 PM నుంచి లోపలికి అలౌ చేస్తారండి. సో 4 PM వరకు మిమ్మల్ని అనేది అలౌ చేస్తారు. ఆఫ్టర్ 4 PMకి గేట్స్ అనేవి క్లోజ్ చేసేస్తారు. సో 4:30 నుంచి ఎగ్జామ్ అనేది 6 వరకు అయితే ఎగ్జామ్ అనేది జరుగుతుంది, ఓకేనా. సో మనకి ఎగ్జామ్ 1.5 అవర్ కదా, 90 మినిట్స్ అంటే 1.5 అవర్. సో 4:30 to 6 వరకు అయితే ఎగ్జామ్ అనేది జరుగుతుంది. 4కి అనేది గేట్స్ అనేది క్లోజ్ చేసేస్తారంటే ఎవరిని లోపలికి రాలేదు. ఈ హాఫ్ అన్ అవర్ అనేది మనం లోపలికి వెళ్ళిన తర్వాత రిజిస్ట్రేషన్ చేయించుకోవడం, మనకి సిస్టమ్ అలాట్ చేయడం, సో ఇదంతా ప్రాసెస్ కోసం వాళ్ళు హాఫ్ అన్ అవర్ అనేది ముందే క్లోజ్ చేయడం అనేది జరుగుతుంది, ఓకేనా. సో 1.5 అవర్ ఎగ్జామ్, 4:30 to 6 వరకు అయితే ఎగ్జామ్ అనేది జరుగుతుంది, ఓకేనా. ఇది థర్డ్ షిఫ్ట్ వాళ్ళకండి, ఓకేనా. సో చాలామంది కామెంట్లో నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సిటీ ఇంటిమేషన్ స్లిప్ రాలేదు అక్క, సిటీ ఇంటిమేషన్ స్లిప్ రాలేదు మేడం, సిటీ ఇంటిమేషన్ స్లిప్ రాలేదు. సో చాలామందికి ఇంకా రాలేదంటండి. సో మనకైతే లాస్ట్ డేట్, ఎగ్జామ్ లాస్ట్ డేట్ ఎప్పుడండి, 24. సో 23rd ఉన్నింది, బట్ అప్డేట్ చేశారు 24. సో 24 ఎగ్జామ్ లాస్ట్ డేట్ అయితే వీళ్ళకి 10 days బిఫోర్ అనేది ఎగ్జామ్ స్లిప్ వస్తుంది, అంటే సిటీ ఇంటిమేషన్ స్లిప్ వస్తుంది. సో అంటే ఏంటి, మనకి 4th జూన్ వరకు సిటీ ఇంటిమేషన్ స్లిప్ అనేది రావడం జరుగుతుంది. సో మీరు అనేది 4th జూన్ వరకు, అంటే ఈరోజు 13th జూన్ కదండి, సో ఈరోజు రేపు 14th జూన్ వరకు మీకు అనేది సిటీ ఇంటిమేషన్ స్లిప్ రావడం అనేది జరుగుతుంది. సో మీకు రేపు కూడా రాలేదనుకోండి, రేపు మార్నింగ్ 10 వరకు చూడండి. సో 10 వరకు కూడా మీకు ఎగ్జామ్ స్లిప్ ఇంటిమేషన్ స్లిప్ రాలేదంటే మీరు అనేది టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి కనుక్కోండి, ఓకేనా. టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి అసలు ఏంటి అనేది కనుక్కోండి. ఈ టోల్ ఫ్రీ నెంబర్ ఎక్కడ దొరుకుతుంది, మనము స్లిప్ చూస్తాం కదండి, సిటీ ఇంటిమేషన్ స్లిప్ నాట్ అవైలబుల్ అని వస్తుంది కదా, నాట్ ఎట్ అని దానిపైన మీకు ఆ వర్డ్స్ వచ్చే దానిపైన అక్కడ టోల్ ఫ్రీ నెంబర్ అని చెప్పేసి ఉంటుంది. టోల్ ఫ్రీ నెంబర్ అండ్ టైమింగ్స్ కూడా ఉంటాయి, ఎంత టైం నుంచి ఎంతవరకు చేయాలనేది. సో అక్కడైతే మీరు టోల్ ఫ్రీ నెంబర్ మీకు కనిపిస్తుంది. సో ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి. సో నేను అనేది ఆ టోల్ ఫ్రీ నెంబర్ కూడా మీకు ఆ టోల్ ఫ్రీ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను, ఓకేనా. సో ఇదేనండి. సో రేపు మార్నింగ్ 10 వరకు అయితే చూడండి, లేదంటే టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి
అసలు ఏమైందో కన్ఫర్మ్ చేసుకోండి. ఓకేనా? ఇదేనండి సిటీ ఇన్ఫర్మేషన్ స్లిప్ ఇంకా రాలేదు అనుకునే వాళ్ళకి. సో ఈరోజు రేపు మార్నింగ్ 10 వరకు చూడండి. చూస్తామంటే లేదంటే మీరు ఇప్పుడే 12 నెంబర్కి ఫోన్ చేసి కనుక్కున్నా కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు. మీకు 12 నెంబర్ ఎక్కడ దొరుకుతుందో ఇప్పుడే చెప్పాను కదా. సో మీ స్లిప్ నాట్ ఎట్ లైవ్ అనే దానిపైనే మీకు 12 నెంబర్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇదేనండి సిటీ ఇన్ఫర్మేషన్ స్లిప్ రాలేదనే వాళ్ళకి ఇది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి హాల్ టికెట్లో సేమ్ ఫోటో ఆర్ ఎనీ ఫోటో. సో చాలామందికి హాల్ టికెట్లో ఫోటో పేస్ట్ చేయాలని కూడా తెలియట్లేదండి. సో మీకు అనేది 4 డేస్ ముందు అనేది హాల్ టికెట్ వస్తుంది కదండి. సో మీ హాల్ టికెట్ పైన సో ఇలా ఉందనుకోండి, ఇక్కడ మీ ఫోటో ఉంటుంది. సో దాని కింద మీరు ఒకసారి చెక్ చేయండి, ఇలా బాక్స్ ఇచ్చేసి సో సేమ్ ఫోటో పేస్ట్ హియర్ అని వాళ్ళు ఇచ్చింటారు ఆల్రెడీ. సో మీరు ముందే సేమ్ ఫోటో ఉంటే సేమ్ ఫోటో పేస్ట్ చేసేయండి ఇక్కడ. ఓకేనా? మీ హాల్ టికెట్ తీసుకున్నప్పుడు. లేదు మా దగ్గర సేమ్ ఫోటో లేదనుకుంటే ఏం పర్లేదండి, వేరే ఫోటో రీసెంట్గా దిగిన ఫోటో ఏదైనా ఉంటే అది తీసుకెళ్ళండి. ఓకేనా? అది నాకు తెలిసి పేస్ట్ చేసుకొని వెళ్ళండి. లేదు అంటే దానికి కావాల్సినవి ఫెవిస్టిక్, సో అవి తీసుకెళ్ళి పేస్ట్ చేయడానికి ఏమేం కావాలో అవి తీసుకెళ్ళండి. అండ్ అలాగే ఎందుకైనా బెటర్ ఒక 2 ఫొటోస్ క్యారీ చేయండి. నేను ముందు వీడియోలో కూడా చెప్పాను. సో ఎందుకు 2 ఫొటోస్ క్యారీ చేయమన్నానంటే, సో ఇలాంటిది ఇది మనం మర్చిపోతాం కాబట్టి ఒకవేళ పేస్ట్ చేయకపోతే పేస్ట్ చేయడం కోసం హాల్ టికెట్లు 2 ఏమేమి తీసుకెళ్ళాలి అనేటప్పుడు హాల్ టికెట్తో పాటు 2 ఫొటోస్ అని నేను అప్పుడే మెన్షన్ చేశాను. సో 2 ఫొటోస్ అయితే తీసుకెళ్ళండి బెటర్. ఓకేనా? సో హాల్ టికెట్లో సేమ్ ఫోటో ఉంటే మ్యాక్సిమం సేమ్ ఫోటోనే పేస్ట్ చేయడానికి ట్రై చేయండి. లేదంటే ఏ ఫోటో అయినా తీసుకెళ్ళండి. సో ఇదొక క్వశ్చన్ చాలా ఎక్కువ వినిపించింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఎక్కువ అడిగిన క్వశ్చన్, ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు? నేనైతే 60 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశానండి. సో 60 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే సరిపోతుందా అంటే ఐ డోంట్ నో అండి, నాకు కూడా తెలీదు. నాకైతే నా టైం ఉన్నంత వరకు నాకైనవి అయితే 60 క్వశ్చన్స్ అయ్యాయి. సో అక్యురసీ ఎంత అంటే 85 to 90% అక్యురసీతో పెట్టానని నేను అనుకుంటున్నాను. 100% అయితే కాదండి, 85 to 90% అక్యురసీతో పెట్టానని నేను అనుకుంటున్నాను. చూద్దాం, ఇంకా రిజల్ట్స్ వచ్చిన తర్వాత అసలు ఏంటి అనేది మనకు తెలుస్తుంది. నేనైతే కీ చూసుకోలేదండి, ఇంకా కీ ఇలాంటివి యూట్యూబ్లో క్వశ్చన్స్ కానీ ఇంకా చూడలేదు. అలా చూసుకోవాలండి, అలా ఏం నేను చూడను. సో డైరెక్ట్ ఇంకా రిజల్ట్స్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడే ఇంకా. ఓకే, సో రిజల్ట్స్ వచ్చినప్పుడు మీకు అనేది నేను ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో నేనైతే 60 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశానండి. ఇంత అక్యురసీతో పెట్టానని నేను అనుకుంటున్నాను. చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి విచ్ జోన్, మీరు ఏ జోన్ అప్లై చేశారు? నేనైతే సికింద్రాబాద్ జోన్కి అప్లై చేశానండి. సికింద్రాబాద్ జోన్ మాది ఏపీ కాబట్టి మాకు సికింద్రాబాద్ జోన్కే నేను అప్లై చేయగలను. సో సికింద్రాబాద్ జోన్కి అప్లై చేశాను. ఇంకోటి వచ్చేసి అటెండెన్స్ అండి. నేను ఎగ్జామ్ రాసిన డేటు అంటే 11th జూన్ నేను ఎగ్జామ్ రాసిన రోజైతే 50% మాత్రమే అటెండెన్స్ ఉందండి. నాకు తెలిసి ఇంకా 50% అటెండెన్స్ కూడా లేదు, ఇంకా తక్కువ ఉందండి అటెండెన్స్ అనేది. 50% అటెండెన్స్ కూడా లేదు. మీకు ఎలా తెలుసు? సో ఎలా తెలుసు అంటే మామూలుగా మన ఒక రోకి 10 మెంబర్స్ని అలౌ చేస్తారండి కూర్చోవడానికి. అంటే మనకి ఇటు ఒక 5 సీట్స్ ఉంటాయి, ఇటు ఒక 5 సీట్స్ ఉంటాయి ఒక రోలో. సో మా రోలో ఈ 10 మెంబర్స్ గాను 4 మెంబర్స్ అటెండ్ అయ్యారు. ఓకే, సో నా ఎదురు రోలో కూడా నేను అంతవరకే చూడగలనండి. సో నా ఎదురు రో చూడడానికి అవుతుంది కదా. సో నా ఎదురు రోలో కూడా 10 మెంబర్స్కి బదులు 3 మెంబర్స్ అటెండ్ అయ్యారు. సో నేను దీన్ని బట్టి చాలా తక్కువ అని అనుకుంటున్నాను. సో నార్మల్గా కూడా 50% కూడా అటెండెన్స్ లేదంటున్నారు, ఉన్న 50% అంటున్నారు. సో నాకైతే 50%, నేను 50% కంటే తక్కువే అనిపించింది. బట్ నాదొక్క రోజే కాదు కదా, అందుకే 50% మాత్రమే అటెండెన్స్ అయితే ఉంది. ఓకేనా? సో అటెండెన్స్ అనేది 50% మాత్రమే ఉంది. సో ఇవేనండి కొన్ని క్వశ్చన్స్, మీరు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే మనం సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్లో ఎన్నెన్ని క్వశ్చన్స్ వచ్చాయో చూద్దాం.
ఏ క్వశ్చన్స్ ఏ సబ్జెక్ట్లో క్వశ్చన్స్ రాలేదో కూడా చెప్తాను చూడండి. సో రీజనింగ్కి వచ్చేసరికి శిలాజిజం నుంచి అయితే క్వశ్చన్ అనేది రాలేదండి. శిలాజిజం నేను వస్తుంది అనుకున్నాను బట్ రాలేదు. సో ర్యాంకింగ్ నుంచి 1 క్వశ్చన్ వచ్చింది. క్లాక్ అండ్ క్యాలెండర్ నుంచి రాలేదు. డైరెక్షన్ నుంచి 1 క్వశ్చన్ వచ్చింది. కోడింగ్ అండ్ డీకోడ్ నుంచి 2 to 3 వచ్చాయి. అంటే 2 or 3 వచ్చాయండి, గుర్తులేదు సరిగ్గా. సో బట్ ఆమె 2 కానీ 3 కానీ వచ్చి ఉంటాయి. సిట్టింగ్ అరేంజ్మెంట్స్ అనకూడదు అంటండి, ఎవరో కామెంట్ చేశారు. సీటింగ్ అరేంజ్మెంట్స్ నుంచి 4 to 5 వచ్చాయండి. సో ఇది ఎక్కువ సీటింగ్ అరేంజ్మెంట్స్కి ఎక్కువ వెయిటేజ్ ఉంది ఈసారి అయితే మాత్రం. గ్రాఫ్ మోడల్ ప్రాబ్లమ్స్ మనకి బార్ గ్రాఫ్ అండ్ లైన్ గ్రాఫ్ ఇలాంటివి ఉన్నాయి కదా, పై చార్ట్. సో ఇవి ఏవి రాలేదండి అసలు ఎగ్జామ్లో. అస్సలు నేనైతే షాక్ అయిన విషయం ఏంటంటే, ఇందాక ఇది ప్రిపేర్ చేస్తూ నాకు గుర్తొచ్చి నేను షాక్ అయిన విషయం ఏంటంటే, స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్ నుంచి ఒక్క క్వశ్చన్ అంటే ఒక్క క్వశ్చన్ రాలేదండి. అస్సలు ఈ ఈ అంటే ఈ క్వశ్చన్స్ లేకుండా అసలు పేపర్ ఉండదు అనే ఎస్టిమేషన్లో ఉన్న నేను అసలు ఇప్పుడు చూసి ఇందాక క్వశ్చన్స్ రాసేటప్పుడు ఇవి ప్రిపేర్ చేసేటప్పుడు నేను రియలైజ్ అయిన విషయం అండి, ఒక్క క్వశ్చన్ లేదండి. స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్ నుంచి, ఆర్గ్యుమెంట్స్ నుంచి, అజంప్షన్ నుంచి ఒక్క క్వశ్చన్ అంటే ఒక్క క్వశ్చన్ లేదు. సో కొంచెం చూసుకొని వెళ్ళండి. అంటే నా షిఫ్ట్కి లేదండి, అందరు షిఫ్ట్స్కి వచ్చాయేమో నాకు తెలియదు, నాకైతే లేదు. వెన్ డయాగ్రామ్ నుంచి 1 క్వశ్చన్ వచ్చిందండి. సో ఇది కూడా ఈజీగానే ఉంది. మనకి ఇలా ఇచ్చేసి ఎంతమంది అలా అడుగుతారు కదా, అంటే ఇలా ఇచ్చేసి సో ఎవరు ఎక్కువ ఆడుతారు, 2 ఆడేవాళ్ళు ఎంతమంది, 3 ఇలా ఉంటాయి కదా, సో అలా ఇచ్చారు. సో లెటర్ సిరీస్ నుంచి 2 క్వశ్చన్స్, బ్లడ్ రిలేషన్ నుంచి 1 క్వశ్చన్ ఇచ్చారండి. మ్యాథమెటికల్ ఆపరేషన్ నుంచి 1 to 2 క్వశ్చన్స్ ఇచ్చారు. ఓకేనా. సో రీజనింగ్ నుంచి అయితే ఇదేనండి. ఇంకా ఏమన్నా చాప్టర్ మిస్ చేస్తుంటే నాకు చాప్టర్ మిస్ చేస్తుంటే చెప్పండి. నాకు గుర్తున్న వచ్చిన చాప్టర్స్ వరకు అయితే ఏమేమి దేంట్లో వచ్చాయి దేంట్లో రాలేదనేది మీకు చెప్పాను. సో ఇంకా ఏమన్నా ఆడ్ వన్ అవుట్ ఒక నెంబర్ ఆడ్ వన్ అవుట్ వచ్చిందండి, నెంబర్ సిస్టంలో వచ్చింది. ఆడ్ వన్ అవుట్లో నెంబర్ సిస్టంలో ఒక క్వశ్చన్ వచ్చింది ఆడ్ వన్ అవుట్లో. ఓకేనా. సో ఇవైతే రీజనింగ్ అండి. సో మ్యాథ్స్ నుంచి చూసుకుంటే సో ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చిందండి. సో దాంట్లో కూడా మనకి ఎలాంటి క్వశ్చన్ అంటే, ఇంత 60% ఎక్స్పెన్స్ చేస్తే సేవ్ చేస్తే 40%, 100% ఇన్కమ్ ఎంత. సో ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి కదా. సో అలాంటి క్వశ్చన్ అయితే ఒకటి వచ్చింది. టైమ్ అండ్ వర్క్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. పర్సంటేజ్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. రేషియోస్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. సింప్లిఫికేషన్ నుంచి 2 to 3 క్వశ్చన్స్ వచ్చాయండి. సింపుల్గానే ఉన్నాయి ఇవి. సో ఆల్జిబ్రా నుంచి అయితే రాలేదు. ఎల్సిఎం హెచ్సిఎం నుంచి అయితే ఒక క్వశ్చన్ వచ్చింది. అంటే ఈ కంబైన్డ్ ఇచ్చాడండి. అంటే ఎల్సిఎం ఇంత, హెచ్సిఎఫ్ నెంబర్స్ ఇచ్చేసి వాటికి హెచ్సిఎఫ్ ఎంత అలా ఉంటాయి కదా. సో ఈ 2 కంబైన్డ్లో ఇచ్చాడు, ఒక క్వశ్చన్ ఇచ్చాడు. డేటా ఇంటర్ప్రిటేషన్ రాలేదండి, ఒక్క క్వశ్చన్ కూడా లేదు. టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి 2 to 3 క్వశ్చన్స్ వచ్చాయి. సో పర్లేదండి, ఇవి కూడా సింపుల్గానే ఉన్నాయి. యావరేజ్ నుంచి ఒకటి వచ్చింది. నెంబర్ సిస్టమ్ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చాయి. ఓకేనా. సో ఇవేనండి. ఇంకా ఏమైనా నేను మిస్ చేస్తుంటే మీరు కామెంట్ చేయవచ్చు, నేను అనేది మీకు చెప్తానండి. నాకు గుర్తున్నంత వరకు అయితే రాశాను. సో ఇవే గుర్తున్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి జీకేలోంచి కంప్యూటర్ అవేర్నెస్ అండి. 3 to 4 క్వశ్చన్స్ వచ్చాయి. 3 to 4 వచ్చాయండి. సో ఇది కంప్యూటర్కి కూడా చాలా వెయిటేజ్ ఉంది. సో ఎవరైనా చూసుకోకపోతే ఖచ్చితంగా చూసుకొని వెళ్ళండి. ఓకేనా. సో 2011 సెన్సస్ అంటే జనాభా లెక్కలు ఉంది కదా. సో ఇది నుంచి అయితే ఒక క్వశ్చన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసామండి, రాలేదు. సో బుక్స్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. డ్యాన్సెస్లో ఫోక్ డ్యాన్సెస్ గురించి ఒక క్వశ్చన్ వచ్చింది. ఫెస్టివల్స్ రాలేదండి, నాకు ఫెస్టివల్స్ రాలేదన్నట్టే గుర్తుంది, ఫెస్టివల్స్ రాలేదు. అవార్డ్స్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. ఆర్టికల్స్ నుంచి పాలిటీలో ఆర్టికల్స్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి రివర్స్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చిందండి.
రివర్స్ నదుల గురించి. యునెస్కో గురించి ఒక క్వశ్చన్ వచ్చింది. ఇంపార్టెంట్ డేస్ నుంచి రాలేదండి, ఒక క్వశ్చన్ కూడా రాలేదు. సో నాకైతే జిఎస్ అండ్ జీకే గురించి అయితే ఇవే గుర్తున్నాయండి. సో ఇవి గుర్తున్నాయి. సో అవి చెప్పాను. సో దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే కంప్యూటర్ అవేర్నెస్ అండి. కంప్యూటర్ గురించి చాలా ఇంపార్టెంట్. 3 to 4 క్వశ్చన్స్ వస్తున్నాడు. అండ్ దట్ 1 to 2 క్వశ్చన్స్ ఈజీగా ఉన్నాయండి. ఒక 3 to ఇంకొక 2 క్వశ్చన్స్ అనేవి కొంచెం చూసుకోవాలంటే తప్పితే రావు మనకి. ఓకేనా. సో అంటే జనరల్గా ఒక 2 ఇస్తున్నాడండి అందరు పెట్టగలిగేలా. సో ఇంకొక 2 ఏంటంటే మీరు అది చదివితే కానీ పెట్టలేని, అంటే దాని గురించి తెలిస్తే కానీ పెట్టలేనట్టు ఒక 2 క్వశ్చన్స్ ఇస్తున్నాడు. ఓకేనా. సో ఇదేనండి ఓవరాల్గా. సో సిలాజిజం నుంచి రాలేదని చెప్పాను, ర్యాంకింగ్ నుంచి 1 క్వశ్చన్ వచ్చిందని చెప్పాను కదా. సో రీజనింగ్, మ్యాథ్స్, స్ట్రాటజిక్ జీకే. సో నాకు దీని గుర్తున్నంత వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. మీ కామెంట్స్కి అనేది రిప్లై ఇస్తాను. సో నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తూనే ఉన్నానండి. బట్ ఇంకా ఎవరికన్నా డీటెయిల్గా సబ్జెక్ట్ గురించి చెప్తే చూసుకుంటారు కదా, చూసుకుంటామనే వాళ్ళకి సో ఇది నుంచి చెప్పానండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగచ్చు. ట్రిగ్నోమెట్రీ, జామెట్రీ గురించి క్వశ్చన్స్ 1 or 2 వచ్చినట్టున్నాయండి. నాకు సరిగ్గా గుర్తులేవు అసలు ఏ మోడల్ అడిగాడో కూడా. సో అందుకే మెన్షన్ చేయలేదు, గుర్తు లేకుండా ఎందుకులే మెన్షన్ చేయడం అని. సో నాకు గుర్తున్నంత వరకే మెన్షన్ చేస్తానండి. ఆ క్వశ్చన్స్ చదువుతూ వెళ్ళిపోతాం కానీ మనం గుర్తుపెట్టుకోవాలని ఆలోచన చేయం కదండి. సో నేనైతే ఇంతవరకే నాకు గుర్తున్నాయి. సో ఇంతవరకే చేశాను, చెప్తున్నాను. ఓకేనా. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా పర్లేదండి, కామెంట్ చేయండి. మీ కామెంట్స్కి అనేది నేను రిప్లై ఇస్తూనే ఉంటాను. ఓకే. మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కామెంట్ చేయండి, మీకు అనేది ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా. సో ఇంతేనండి ఈ వీడియో అయితే. అంటే మీ డౌట్స్ అన్నికి ఒక క్లారిటీ ఇచ్చానని అనుకుంటున్నాను. ఓకేనా. సో మెయిన్ ఇంకోటి ఏంటంటే సిటీ ఇంటిమేషన్ స్లిప్ అండి. సో సిటీ ఇంటిమేషన్ స్లిప్ ఇంకా రాని వాళ్ళు రేపు మార్నింగ్ వరకు చూడండి, 10 వరకు. ఆర్ లేదంటే టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి అసలు ఏంటి ప్రాబ్లం అనేది కనుక్కోండి. ఓకేనా. హాల్ టికెట్లో సేమ్ ఫోటో మర్చిపోకండి, మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడతారు. సో సేమ్ ఫోటో లేకపోతే ఎనీ ఫోటో అయినా తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. ఓకేనా. అక్కడికి వెళ్ళాక ఫోటో కావాలంటారు వాళ్ళు, ఖచ్చితంగా ఫోటో కావాలంటారండి. అప్పుడు మీరు మళ్ళీ ఫోటోకి పరిగెత్తడం, సో ఇదంతా ఏమొద్దు, ఖచ్చితంగా ఫోటో తీసుకెళ్ళండి. ఓకేనా. సో మీరు తీసుకెళ్లాల్సింది హాల్ టికెట్ ఒకటి, ఇంకా ఎగ్జామ్ రాయని వాళ్ళకండి హాల్ టికెట్ ఒకటి, 2 ఫోటో మీరు పేస్ట్ చేసుకున్నా పర్లేదు, ఇంకొక ఫోటో అనేది తీసుకెళ్ళండి. ఇంకా ఎక్స్ట్రా ఒక 2 ఫొటోస్ ఉంటే ఏం పర్లేదు కదా అని తీసుకెళ్ళండి. హాల్ టికెట్, ఫొటోస్ తీసుకెళ్ళండి. అండ్ నేను ప్రీవియస్ వీడియో చెప్పినట్టు గోల్డ్ క్యారీ చేయకండి. సో గర్ల్స్కైనా బాయ్స్కైనా ఇయర్ రింగ్స్, పట్టీలు కూడా తీయించేస్తున్నారండి. ఆఖరికి పట్టీలు కూడా తీయించేస్తున్నారు గర్ల్స్కి అయితే. సో గోల్డ్ అయితే క్యారీ చేయకండి, బెటర్. మీకు వాటర్ బాటిల్ కావాలనుకున్న వాటర్ బాటిల్ అయితే తీసుకెళ్ళచ్చండి వితౌట్ లేబుల్. ఓకేనా. ఆ కవర్ అనేది ఉంటుంది కదా, సో ఆ కవర్ తీసేస్తే తీసుకెళ్ళని ఇస్తున్నారు. నేను తీసుకెళ్ళాను, అక్కడ వాటర్ ఉంటుందని పర్లేదు. వాళ్ళు రఫ్ పేపర్స్ వాళ్ళే ఇస్తారు. రఫ్ పేపర్స్ బిఫోర్ ఒక 2 minutes ముందు అనేది మీకు అనేది రఫ్ పేపర్స్ ప్రొవైడ్ చేస్తారు. మాకైతే 1 minute ముందే ఇచ్చారండి. 1 minute ముందు మాత్రమే ఇచ్చారు. ఏమన్నా రఫ్ చేసుకోవాలన్నా 1 minute ముందు మాత్రమే మాకైతే ఇచ్చారు. సో మినిమం ఒక 2 minutes ముందు ఇస్తారని అనుకుంటున్నాను, లేదంటే 1 minute ముందే ఇస్తారు. మీకు కూడా పెన్ను కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారండి. సో మీకేం ప్రాబ్లం లేదు. మీరు తీసుకెళ్లాల్సిందల్లా ఓన్లీ మీరు లోపలికి తీసుకెళ్లాల్సింద హాల్ టికెట్ అండ్ వాటర్ బాటిల్, మీ ఆధార్. ఓకేనా. ఆధార్ కార్డ్ అండి, ఆధార్ మస్ట్ అండ్ షుడ్. మీ హాల్ టికెట్, ఆధార్ అనేది కంపల్సరీ తీసుకెళ్ళండి. ఆధార్ కార్డ్ లేని వాళ్ళు ఎనీ ఐడి ప్రూఫ్. ఓకేనా. ఎనీ ఐడి ప్రూఫ్ సేమ్ మీ హాల్ టికెట్లో డేట్ ఆఫ్ బర్త్ ఉండే ఐడి ప్రూఫ్ మాత్రమే తీసుకెళ్ళండి. ఓకేనా. సో మెయిన్గా హాల్ టికెట్, ఆధార్ ప్రూఫ్ తీసుకెళ్ళండి. లోపలికి వాళ్ళే పెన్ ప్రొవైడ్ చేస్తారు, పేపర్స్ వాళ్ళే ఇస్తారు. అండ్ మీకు ఏమైనా వాటర్ బాటిల్ కావాలనుకుంటే వితౌట్ లేబుల్ తీసుకెళ్ళడానికి అలౌ చేస్తారు, తీసుకెళ్ళండి. ఓకేనా. సో అటెండెన్స్ అయితే 50% ఉందండి. సో తక్కువే ఉంది. సో దాన్ని బట్టి మనకి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది ఏంటనేది సో
నెక్స్ట్ మనకు తెలుస్తుంది. సో ఫస్ట్ అయితే ఎగ్జామ్స్ అయిపోనివ్వండి, తర్వాత ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మీకు అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? సో హాల్ టికెట్ అయితే 4 డేస్ ముందే వస్తుందండి. నేను మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీకు ఒక లింక్ ప్రొవైడ్ చేశాను. సో హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి. సో ఆ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎవరైనా మన టెలిగ్రామ్ ఛానల్లో ఇంకా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. అక్కడ నేను అనేది లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేశాను ఒకటి ఆల్రెడీ. కొంచెం మీరు కిందకి స్క్రోల్ చేసి చూసుకుంటే కనిపిస్తుంది. ఓకేనా? సో టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ కింద ఇస్తానండి. సో ఎవరైనా జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? సో ఇదేనండి ఇన్ఫర్మేషన్. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా మీరు అనేది నాకు కామెంట్ చేయండి. మీ డౌట్స్కి అనేది నేను ఒక క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఎవరైనా అడిగిన క్వశ్చన్స్ నేను కామెంట్లో చెప్పలేకపోతే వాళ్ళ కోసం ఒక వీడియో చేసి పోస్ట్ చేస్తానండి. సో మీరైతే వీడియో ద్వారా మీకు అనేది ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. ఇంకా ఎవరైతే ఎగ్జామ్స్ ఇంకా అటెంప్ట్ ఇవ్వలేదో సో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ అండి. టెన్షన్ పడకండి, ఫ్రీగా వెళ్ళి ఎగ్జామ్స్ రాయండి. ఓకేనా? క్వశ్చన్ పేపర్ అనేది మోడరేట్ టు హార్డ్ లెవెలే ఇస్తున్నాడు. అంటే నా క్వశ్చన్ పేపర్ అయితే నాకు చూడడానికి ఈజీగా కనిపించిన, చేయడానికి కొంచెం టఫ్ అనిపించింది. సో దాన్ని బట్టి మోడరేట్ టు హార్డే ఇస్తున్నాడని అంటున్నారు. సో అలాగే ఉండొచ్చు. ఈజీ అనేది అయితే కాదండి. కొన్ని క్వశ్చన్స్ ఇప్పుడు మనకి 100 క్వశ్చన్స్లో ఒక 5 to 10 క్వశ్చన్స్ అనేవి ఈజీగానే ఉన్నాయండి. సో అంత ఈజీనా అనేటట్టే ఉన్నాయి ఒక 5 to 10 క్వశ్చన్స్. మనకి ఖచ్చితంగా ఒక 5 to 10 క్వశ్చన్స్ అనేది మనం ఆన్సర్ చేయలేము. అది జీకే కావచ్చు, రీజనింగ్ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు. ఓ 10 to 5 క్వశ్చన్స్ అనేది మనమైతే ఆన్సర్ చేయలేమండి. అది ఫిక్స్. నేను రీజనింగ్లో 1 to 2 మోడల్స్ అనేవి కొత్తవి చూసాను ఇప్పుడు అట్ ప్రెజెంట్ మొన్న ఎగ్జామ్లో. సో నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, రీజనింగ్ నుంచి ఇంకొక నేను 2 to 3 గమనించింది ఏంటంటే, ఇట్లా మనకి ఇలా ఉంటాయి కదండి. ఏమన్నా అంటే చూడండి, నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి. సో అవి ఇలా ఇచ్చేసి బి లైక్ స్టార్. సో ఇలా నెంబర్స్ అండ్ లెటర్స్ సింబల్స్ ఇచ్చేసి, సో సింబల్ వచ్చిన వెంటనే నెంబర్ వచ్చిన వెంటనే ఆల్ఫాబెట్ వచ్చిన నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, సో ఇలాంటి నెంబర్స్ ఇలా ఎన్ని ఉన్నాయని, సో ఇలా వచ్చిన నెంబర్స్ ఇక్కడ ఎన్ని ఉన్నాయంటే 1 or 2 or 3. సో ఇలాంటి క్వశ్చన్స్ నేనైతే 3 చూసానండి. ఆల్రెడీ 3 క్వశ్చన్స్ అనేది చూసాను క్వశ్చన్ పేపర్లో. సో మీకు ఇంకా ఎగ్జాంపుల్ చూపిస్తాను. 1 minute ఆగండి. సో నా దగ్గర అయితే ఇలాంటివి వచ్చిన క్వశ్చన్స్ లేవండి. సో ఆ క్వశ్చన్స్ అయితే నా దగ్గర ఉన్న బుక్స్లో లేవండి. మీకు చూపిద్దాం అనుకుంటే, సో ఇన్ కేస్ నాకు దొరికితే కనుక టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను చూడండి. సో ఇలాంటి మోడల్స్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సింబల్స్ ఇచ్చేసి, నెంబర్స్ ఇచ్చేసి, సింబల్ ఉండి వెంటనే లెటర్ ఉన్న నెంబర్స్ ఎన్ని, సో ఇలాంటి క్వశ్చన్స్ అండి. మీకు మోడల్ చూపిద్దామంటే నా దగ్గర అయితే కనిపించలేదండి. ఒక్క మోడల్ క్వశ్చన్ ఒక్కటి ఎగ్జాంపుల్ కూడా కనిపించలేదు నా దగ్గర ఉన్న బుక్స్లో. సో అంటే నా దగ్గర ఎన్టీపీసీ బుక్స్ లేవులేండి. సో ఈ మోడల్లో అయితే నాకు క్వశ్చన్స్ ఇచ్చారండి. 3 క్వశ్చన్స్ చూశాను. సో నా దగ్గర అయితే మీకు చూపిద్దామంటే లేవండి. ఓకేనా? సో ఇవేనండి. సో ఇంతేనండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. మీ కామెంట్స్కి అనేది రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరైతే ఇంకా ఎగ్జామ్ రాయలేదో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఎగ్జామ్ రాస్తుంటే వాళ్ళతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్.